అందరికీ హలో హాయ్ వెల్కమ్ నమస్తే. నా పేరు స్వప్న. వెల్కమ్ టు దిస్ స్పెషల్ హెల్త్ సిరీస్. సెల్ హెల్త్ గురించి అలాగే ఆరోగ్యపరమైన విషయాలు బోల్డ్ అని చెప్పడానికి మన ఎక్స్పర్ట్ డాక్టర్ చింతా రవికుమార్ గారు ఉన్నారు. హీఈస్ అన్ న్యాచురోపతి ఎక్స్పర్ట్ అండ్ అలాగే వారు వైద్య వృత్తిలో ఎంతో మందికి రకరకాల టర్మినల్ ఇల్నెసెస్ నుంచి కూడా విముక్తి ప్రసాదించారనమాట. ఆల్ అబౌట్ సెల్ హెల్త్ ఇన్ టుడేస్ ఎపిసోడ్. సార్ నమస్కారం, వెల్కమ్ టు. ఈ మధ్య వైటమిన్ D3 లోపం అందరిలో ఉంది. ఇన్ఫాక్ట్ నేను కూడా మొన్న టెస్ట్ చేయించుకుంటే నాకు బాగానే లోపం ఉంది. ఏదో 60,000 ఏదో ఉంటుంది కదా, అది వారానికి ఒకటి వేసుకోమన్నారు. ఇది మీరు ఈ D3K2 అన్నది వాట్ డస్ ఇట్ డూ, ఏం చేస్తుంది బాడీని? D3 ఈజ్ ఎ వెరీ గుడ్ యాంటీ ఆక్సిడెంట్, చాలా పనులు చేస్తుంది శరీరంలో. బట్ స్మాల్ ఇంటెస్టైన్ లో ఉన్న కాల్షియం ని అబ్జర్వ్ చేసి రక్తంలోకి తీసుకురాగల కెపాసిటీ D3కి ఉంటుంది. వచ్చిన రక్తంలోకి వచ్చిన దాన్ని అక్కడే ఉండనివ్వకుండా బోన్స్ కి, నరాలకి, బ్రెయిన్ కి, పంటికి అందించే వ్యవస్థ K2 చేస్తుంది. సో D3 తక్కువ ఉంటే తక్కువ కాల్షియం అబ్జర్వ్ అవుతుంది, తక్కువ కాల్షియం బొయ్యికలకి, నరాలకి అందుతుంది. దానివల్ల మీకు ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, నెఫ్రలాజికల్ ప్రాబ్లమ్స్. పైపెచ్చు రక్తంలోకి వచ్చిన తర్వాత K2 లేకపోతే అది గుండె నాళాలను బ్లాక్ చేయడానికి కూడా కాల్షియమే ముఖ్య కారణం, ముఖ్య భూమికి వహిస్తుంది. కాల్సిఫికేషన్ అయిపోయి ప్లేక్ ఫార్మేషన్ దోహదపడుతుంది కదా. సో ఒక్క D3ని మనం బ్యాలెన్స్ చేయగలిగితే ఆర్థోపెడిషన్ తో పని లేదు, నెఫ్రాలజిస్ట్ తో పని లేదు, న్యూరాలజిస్ట్ తో పని లేదు, డెంటిస్ట్ తో పని లేదు, కార్డియాలజిస్ట్ తో కూడా పని లేదు. వారానికి ఒక్కసారి వాడమని చెప్తున్నారు కొన్ని ఎల్లోపతి వాళ్ళు. అది కూడా సింథటిక్ వేస్ట్ టాబ్లెట్ ఇస్తున్నారు. మనం లిచిన్ అనే హెర్బ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి బయో అవైలబిలిటీ రోజుకు 10,000 ఇస్తాం మనం. 60,000 వారానికి ఒకసారి ఇచ్చి నువ్వు బయోలాజికల్ రేంజ్ 30 నుంచి 130 వరకు ఉండాలని చెప్తే ఎప్పటికీ మీ ఆ రేంజ్కి అందుకోరు. పైపెచ్చు బాగా నొప్పులతో వెళ్తే 6 లక్షల అయ్యి ఇంజక్షన్ కూడా చేస్తున్నారు వాళ్ళు. వారం రోజులతో ఇంకో 4 లక్షలు, 10 లక్షలు. టాక్సిక్ అయినప్పుడు మీరు 6 లక్షల ఇంజక్షన్ ఎట్లా చేస్తారు? అంతే కదా. డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ టాక్సిక్. అండ్ D3 ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. న్యాచురల్ ఫామ్ లో హెర్బల్ ఎక్స్ట్రాక్ట్ నుంచి D3 తీసుకుని K2 కాంబినేషన్ లో పెట్టాం. సో దట్ క్యారీ రక్తంలోంచి కూడా మళ్ళీ అక్కడికి బయటికి వెళ్ళాలంటే K2 అవసరం. సో సెల్ హెల్త్ సప్లిమెంట్స్ నాకు అర్థమవుతుంది ఏంటంటే బయో అవైలబిలిటీ ఇస్ మచ్ హైయర్. మామూలుగా దొరికే సప్లిమెంట్స్ కి దీనికి పెద్ద తేడా. ఇట్స్ పోల్స్ అపార్ట్. అంటే అంత డిఫరెన్స్ సార్ పేషెంట్స్ చెప్తారా? ఇది వాడిన తర్వాత నాకు ఇలా డిఫరెన్స్ రోజుల్లో మళ్ళీ టెస్ట్ చేసుకుని రమ్మంటాం కదా, అక్కడే తెలిసిపోతుంది. రిపోర్ట్స్ చూస్తేనే అద్భుతాలు జరుగుతున్నాయి. అండ్ D3 లోపం వల్ల సార్ చాలా మందికి డిప్రెషన్ కూడా వస్తుంది. D3 అల్టిమేట్ గా కాల్షియం ఉంది, మీరు కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, హార్ట్ బ్లాక్, కొలెస్ట్రాల్ ఎక్కువైపోయింది అంటారు. కానీ అల్టిమేట్ జరుగుతుంది కాల్షియం వలన, కొలెస్ట్రాల్ వలన కాదు మీ హార్ట్ ప్రాబ్లం అని తెలిసినప్పుడు ఆటోమేటిక్ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసేది బ్రెయిన్ బ్యారియర్, గట్ బ్రెయిన్ యాక్సెస్ ని డిస్టర్బ్ చేస్తుంది. సో డెఫినెట్లీ D3 డెఫిషియన్సీ ఈజ్ ఎ బేసిక్ ప్రాబ్లం అందరిలోనూ. ఒకప్పుడు ఉండేది కాదు. కష్టపడి పనిచేసేవారు, ఆడవాళ్ళతో సహా మగవాళ్ళు పొలాలు వెళ్ళి పనిచేసుకునేవారు, ఎండలో ఉండేవారు, ఎండలో పనిచేసేవారు, శ్రమ చెమట పట్టేలా పనిచేసేవారు. అందుకని అప్పట్లో ఉండేది కాదు. ఇప్పుడు KVR పార్క్ లో చెట్ల కింద రౌండ్ వేసేస్తే D3 రాదు కదా. తప్పనిసరిగా సప్లిమెంటరీ సపోర్ట్ అవసరం ఉంటుంది. మధ్యాహ్నం పూట డాబా మీదకి వెళ్ళి 10 నిమిషాలు కూర్చున్నా కూడా సరిపోదు కదా సార్. టైమింగ్ కూడా మధ్యాహ్నం అల్ట్రా వైలెట్ రేస్ ఎక్స్పోజ్ అవ్వకూడదు, మరి అదొక ప్రాబ్లం. అదే మెండప్ మంది వేస్తే మోకాలు నొప్పి వచ్చినట్టు ఇంకో ప్రాబ్లం వస్తుంది దాంతో. అది కాబట్టి ఇవన్నీ ప్రాపర్ గా సైంటిఫిక్ అండర్స్టాండింగ్ తో తీసుకోవడం చాలా అవసరం. D3K2 హౌ టు అండ్ K2 కూడా దాంతో కూడా ఉండడం అనేది ఆ కాంబినేషన్ ఎవరు హెల్త్ లో మాత్రమే దొరుకుతుంది. ఎందుకంటే అగైన్ రూట్ కాజ్ కాల్షియం రక్తంలోకి రావటం ఇంపార్టెంట్. వచ్చింది బోన్స్ లోకి చేయాల్సిన పని ఎవరు చేస్తారు? K2 చేస్తుంది. అవును సార్. అందుకని రెండింటిని కాంబినేషన్ పెడితే రిజల్ట్ ఫాస్ట్ గా ఉంటుంది. సార్ పెయిన్ కిల్లర్స్ గురించి ఒకసారి మాట్లాడదాం బిఫోర్ వి వైండ్ అప్. అల్ట్రాసెట్లు, రకరకాల పెయిన్ కిల్లర్స్ మనం వాడుతూ ఉంటాం. ఏదో నొప్పి వస్తే లేదు ఇంకోటి ఏదో వేసుకుంటాం. సో పెయిన్ కిల్లర్స్, పెయిన్ కాన్సెప్ట్ ని మీరు ఎలా డీల్ చేస్తారు? అంటే అప్పటికప్పుడు వచ్చిన పెయిన్, తలనొప్పి కావచ్చు, మస్క్యులర్ పెయిన్ కావచ్చు. మస్కోస్కెలిటల్ రిలీఫ్ కి అందరూ అల్ట్రా సెట్ అంటున్నారు, నేను అల్ట్రా సెల్ అంటాను. ఇదేనా? అది ద సేమ్ థింగ్. దాంట్లో వావిలాకు నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్, తులసి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్, ఉసిరి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్, కొబ్బరి నూనె, ఈ 4 కాంబినేషన్ లో క్యాప్సిల్ చేస్తే నొప్పి తగ్గుతుంది. తగ్గిపోతుంది వెంటనే అంటే అరగంటలో తగ్గుతుంది. న్యాచురల్ గా జరిగే తతంగం ఇది. మీరు అవన్నీ న్యాచురల్ గా తీసుకోలేరు కాబట్టి ఎక్స్ట్రాక్ట్ చేస్తే బయో అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అల్ట్రా సెల్ అని పెట్టాను. ఇట్స్ నాట్ అల్ట్రా సెట్ అనేది మళ్ళీ ఒక సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి. వాటికి గ్యాస్ ఫార్మేషన్ ఉంటుంది, దీనికి గ్యాస్ ఫార్మేషన్ ఉండదు. పైపెచ్చు గ్యాస్ ఉన్న వాళ్ళకి కూడా ఆ గ్యాస్ ప్రాబ్లం నుంచి ముక్తులు చేస్తుంది. ఇట్ సాల్వ్స్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఆల్సో
అలాంగ్ విత్ పెయిన్. ఇది SOS తీసుకోవాలి. SOS అంటే నొప్పి వచ్చినప్పుడు తీసుకోవాలి మనం. లేకపోతే మీరు అన్నట్టు ఆ మిగతా పెయిన్ కిల్లర్స్తో ఒక పెద్ద బెడదేవాళ్ళు. ఇప్పుడు డాక్టర్లే చెప్పేస్తారు, అలోపతి డాక్టర్లు, కిడ్నీని వాయించి అవతల పెడుతుంది ఎక్కువ తీసుకుంటే అని చెప్పి. స్టెరాయిడ్లు కదమ్మా, మార్ఫిన్ లాంటివన్నీ ఇట్స్ వెరీ బిగ్ సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి. కిడ్నీలు దెబ్బతి ఒకసారి కిడ్నీ దెబ్బతిన్న తర్వాత కిడ్నీని సరి చేయటం 99% నాట్ పాసిబుల్. అదే మిగతా ఏ ఆర్గన్ అయినా మనం సరి చేయొచ్చు, కానీ కిడ్నీని సరి చేయడం చాలా చాలా కష్టం. అక్కడ దాకా వెళ్ళొద్దు అండి. చాలా ఐ థింక్ 2-3 విషయాలు కోరగా వాళ్ళు తెలుసుకున్నాం. ఏంటంటే సార్, ఒకటి లంకణం పరమౌషధం, దానికి ఒక విధి విధానం ఉంటుంది, దాని ప్రకారం చేసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు ఏదో మాడితే అది పనిచేస్తుంది అనుకోవడం తప్పు. రెండోది సప్లిమెంట్స్ ని చిన్న చూపు చూడకూడదు. సప్లిమెంట్స్ చాలా అవసరం బాడీకి. ఇవాళ రోజుల్లో అయితే మరీ అవసరం. ఆ సప్లిమెంట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆ సోర్స్ ఎంతకంటే ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ సోర్స్ ని బట్టే మనకి బాడీలో అబ్జర్వ్ అవుతుందా లేదా మనకు అర్థమవుతుంది. అండ్ అఫ్ కోర్స్ ఎట్లాంటి క్రానిక్ అండ్ టర్మినల్ ఇల్నెస్ అయినా కూడా మొదలయ్యేది సెల్ లెవెల్లోనే. కాబట్టి అక్కడ మాస్టర్ కీ పట్టుకుంటే మిగతావన్నీ గాడిలో పడిపోతాయి. ఫైనల్ గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే 3 లీటర్ల నుంచి 4 లీటర్ నీళ్లు ఖచ్చితంగా తాగండి. హైడ్రేటెడ్ గా ఉంచండి. ఎందుకంటే మీరు చూస్తాను, కంటితో చూడటానికి శరీరం 1 లీటర్ నీళ్లు ఖర్చు పెడుతుంది ప్రతిరోజు. మీరు గాలి పీల్చుకోవడానికి ఇన్హేల్ అండ్ ఎక్సేల్ 1 లీటర్ ఖర్చు పెడుతుంది. మీరు మాట్లాడటానికి సెలైవా కోసం 1 లీటర్ ఖర్చు పెడుతుంది. మీ ఫిజికల్ యాక్టివిటీ కోసం 1 లీటర్ ఖర్చు పెడుతుంది. రోజుకు 4 లీటర్ల నీళ్లు శరీరం ఖర్చు పెడుతుంది మీకోసం. దానికి వెనక్కి ఇచ్చేయాల్సిన బాధ్యత మనకు లేదా? 100% ఉంది సార్. ఎన్ని రోజులు ఖర్చు పెడుతుంది, తర్వాత డిహైడ్రేట్ అవుతుంది, తర్వాత జబ్బులు వస్తాయి. ఒక 3 లీటర్లు 4 లీటర్లు నీళ్లు తాగుతానికి ఏంటి ఇబ్బంది మీకు? అంటే దీని మీద 2 చాలు, మినరల్స్ పోతాయి, రకరకాల అవి చలామణి అయిపోయి. రెండోది బద్ధకం, మూడోది ప్రాపర్ గా అవైలబిలిటీ ఉండకపోవడం, దాని ఇంపార్టెన్స్ తెలియకపోవడం. మేబీ ఐ విల్ యాడ్ డైల్యూటెడ్ బటర్ మిల్క్ in that 4 liters. అంతే, అంతకంటే కొబ్బరి నీళ్ళు ఓకే. కొబ్బరి నీళ్ళు డైట్ లో ఉంటే వద్దు, గ్లూకోజ్ ఉంది దాంట్లో కూడా గ్లూకోజ్. ఇవన్నీ ఉన్నాయి, చిట్కాలు తెలుసుకోవాలి సార్. వీ హ్యావ్ అ లాంగ్ సిరీస్ ఆఫ్ కాన్వర్సేషన్స్ రాబోయే రోజుల్లో. బట్ ఇవాళకి సార్ చాలా విషయాలు చెప్పారు డాక్టర్ రవికుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.